నిర్గమకాండము 34వ అధ్యాయం. ఒకటి నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చను. మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. ప్రవ్వా, నా మీద కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకునమనెను. 9 వచనాలు. కీర్తనలు 113వ అధ్యాయం ఒకసారి. అవి కూడా 9 వచనాలు ఉంటాయి. 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ని స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామమును స్తుతినందనగనిదని. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ప్రధానులతో ఆయన తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. అందరికీ దేవుని నామంలో వందనాలండి. కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదువుతారు ఒకసారి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. యెహోవా ఉత్తముడని ఎట్లా రుచి చూస్తామంటే ఆయన వాక్యం చదివితే దేవుని యొక్క లక్షణాలు ఏంటో, దేవుడు ఏమై ఉన్నాడో అనేది అర్థమవుతుంది అనమాట. ఆ విధంగా దేవుణ్ణి రుచి చూడగలం. దేవునిలోని ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనిషికి ఉపయోగపడేటటువంటి లక్షణాలే. దేవునిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఒక వ్యక్తిని మార్చగలిగేటటువంటి లక్షణాలు అనమాట. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన రుచి చూడాలి అని అంటే ఆయన వాక్యం చదువుట ద్వారానే ఆయన్ని రుచి చూడగలం. అయితే నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ అయ్యిందనమాట. నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ అయినప్పుడు చాలామంది రాలేదు మన చర్చ్లో. అసలు చాలా కొద్దిగా మంది ప్రజెంట్ అయ్యారనమాట. యాక్చువల్లీ ఫాస్టింగ్ ప్రేయర్స్ మన అసెంబ్లీస్లోని ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ లేదు అని అంటే నార్మల్గా అలాగ గ్రూప్ గ్యాదరింగ్స్ గట్రా ఎందుకు పెడతారని అంటే, విశ్వాసులు ఎవరైతే దేవుని ఆత్మ కలిగినటువంటి విశ్వాసులు వచ్చి ఒక దగ్గర ప్రార్థన చేస్తారో, నిన్నైతే చాలా ఎక్కువగా అంటే ఆత్మ ద్వారా కుమ్మరించబడి ప్రార్థన చేశారు చాలామంది. వ్యక్తిగతంగా కూడా వాళ్ళ యొక్క పర్సనల్ పాయింట్స్ ప్రేయర్ చేసుకోవడానికి కూడా చాలా ఎక్కువ టైం దొరికిందనమాట నన్ను.
యాక్చువల్లీ మన అసెంబ్లీస్లో ఎందుకు ఆ గ్యాదరింగ్స్ పెడతారని అంటే దేవుని ఆత్మ సంచారం జరుగుతుందండి. విశ్వాసులు ఒక దగ్గర కూడుకున్నప్పుడు ఏంటి అవుతుంది అంటే దేవుని ఆత్మ సంచారం జరుగుతుంది. మనకే ఆ విషయం పట్టించుకున్నప్పుడు, మనకే అట్లీస్ట్ ఆ కామన్ సెన్స్ కలిగి లేనప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా నేర్చుకోలేరన్నమాట. ఫాస్టింగ్ ప్రేయర్స్కి గట్టా వస్తే ఏంటవుతారని అంటే ఫిజికల్గానే కాదు, మనం మెంటల్గా స్పిరిచువల్గా కూడా మనం హీల్ చేయబడతాం. ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని ఆత్మ సంచారం చేస్తున్నప్పుడు అక్కడ మనం మోకాల్లోని మనం ఏదో ఎక్కువగా ప్రార్థన చేసేయక్కర్లేదు. వేరొకరు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏకీభవించినా కానీ మనం బాగు చేయబడతామండి. అందుకని ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇట్లాంటివి వాటిల్లోని అంటే సమయం ఉన్నప్పుడు, అవైలబిలిటీ ఉన్నప్పుడు పాల్గొనడం అనేది చాలా ఉత్తమం. ఇందాకలా మనం పాటలో ఉన్నత స్థలములపై నెక్కించు ప్రభు అందులో కూడా చూసాం కదా, చంచల హృదయాలను ముష్కరులైనటువంటి పాపులను వంచన లేక వాక్యము చేత విధేయులవుతారంట, తల వంచి విధేయులవుతారంట. నేను స్టూడెంట్ అంటే ఇంతకుముందు స్టూడెంట్ మినిస్ట్రీలో వర్క్ చేసేవాడిని. స్టూడెంట్ మినిస్ట్రీలో వర్క్ చేసినప్పుడు ఎట్లా అంటే స్టూడెంట్స్ని ఎవరు కంట్రోల్ చేయలేరండి. ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు కానీ స్టూడెంట్స్ మాత్రం ఎవరి మాట వినరు అన్నమాట. వాళ్ళు క్లాస్ రూమ్లోనైనా ఒక 10 minutes కూడా వారు సరిగ్గా కూర్చోరు. ఒకడు సరిగ్గా ఉన్నాడంటే ఇంకొకటి ఖచ్చితంగా చెడగొడతాడు అనమాట. కానీ నేను స్టూడెంట్ మినిస్ట్రీలో వర్క్ చేసినప్పుడు మీరు నమ్మరు, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పిన్ డ్రాప్ సైలెన్స్తోనే హవర్స్ బై హవర్స్ కూర్చొని దేవుని వాక్యం వినేవారు అనమాట. దేవుని ఆత్మ సంచారం జరుగుతున్నప్పుడు ఆయన సన్నిధి అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. దేవుని సన్నిధిలోని, దేవుని మందిరంలోని ఆయన ప్రసన్నత ఉంటుంది, ఆయన సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది ఉంటుంది అన్నమాట. దానివల్ల మనుషులు మార్చబడతారు. ఈ వివేచన ఎస్కోలు సంఘస్థులుగా మనందరికీ కూడా ఉండాలన్నమాట. సో అందుకని అంటే ప్రేయర్స్ మ్యాక్సిమం చర్చ్లో ఉండడానికి అవైలబిలిటీ ఉన్నప్పుడు ట్రై చేయమని ప్రేమతో మనం చేస్తున్నాను. అయితే మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని అంటే మన దేవుడి వంటి దేవుడు ఎవరు లేరు అని వాక్యం చెప్తా ఉందన్నమాట. వేల్పుల్లో ఆయన వంటివాడు ఎవడు లేరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అని అంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన మాత్రమే దేవుడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. అలా ఆరాధించమని ఎవరైనా చెప్పారో అని అంటే అవును చెప్పారు, యేసుక్రీస్తు వారే చెప్పారు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పి యేసుక్రీస్తు వారే సాక్షాత్తు చెప్పారనమాట. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏంటి దేవుణ్ణి ఆరాధించడం అని అంటే ఆరాధన, స్తుతి ఈ రెండు కూడా కొంచెం చిన్న తేడా ఉంటుందండి, గమనించాలి. ఆరాధన అని అంటే ఏంటి అని అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన లక్షణములు ఏంటో వాటిని బట్టి ఆయన్ని పొగడటం. స్తుతి అంటే ఏంటి అని అంటే మనకు చేసినటువంటి మేలుని బట్టి, దేవుడి ద్వారా మనం పొందుకున్న సహాయాన్ని బట్టి దేవానికి థ్యాంక్స్ దేవా అని చెప్పి ఆయనకి వందనాలు చెల్లించడం అనమాట. ఈ చిన్న తేడాను గమనించాలని కోరుకుంటున్నాను. అయితే ఆరాధన చెయ్యాలి అని అంటే మన దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుని యొక్క లక్షణాలు ఏంటి అనేది మనకు తెలిస్తే కానీ మనం ఆరాధన అనేది చేయలేమన్నమాట. అది తెలియాలి అని అంటే వాక్యం చదవాలి. అందుకనే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలని ఇందాక మన వాక్యంలో చదివాం. అయితే ఇక్కడ 113వ కీర్తనలోని మొదటి వచనం చదివితే యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ని స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇక్కడ ఎవరిని స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, ఎందుకు దేన్ని బట్టి స్తుతించాలి అని చెప్పేసి ఇక్కడ మొదటి వచనంలో ఉందన్నమాట. ఎవరిని స్తుతించాలి అని అంటే యెహోవాను స్తుతించాలి. ఎవరు స్తుతించాలి అని అంటే ఆయన సేవకులు, ఆయన పరిచారకులు ఆయన్ని స్తుతించాలి. ఎందుకు దేన్ని బట్టి స్తుతించాలి అని అంటే ఆయన నామము అంటే నామము ఎక్కడా లేదనమాట. ఆయన నామము చాలా హెచ్చైనటువంటి నామము, గొప్ప నామం అనమాట. అందుకని దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎంతకాలం స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి అని అంటే ఇది మొదలుకొని 2వ వచనంలో చెప్తున్నారు ఇక్కడ. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామం సన్నిధింపబడునుగాక. అయితే ఎంత టైం స్తుతించాలి, దానికి టైం లిమిట్స్ ఏమీ ఉండవండి. ఆరాధనకి టైం లిమిట్స్ ఎక్కడే కాదు, మళ్ళీ హెవెన్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వర్షిప్పే ఉంటుంది అనమాట. వర్షిప్ అనేది ఎవర్ లాస్టింగ్. సో కాబట్టి ఆరాధన అనే దానికి ఎండింగ్ అనేది ఉండదు అనమాట. మన దేవుడు ఏ విధంగా అయితే ఎండింగ్ లేని దేవుడో, మన దేవుడికి ఏ విధంగా అయితే స్టార్టింగ్ ఎండింగ్ అనేవి ఉండవో, అలాగే ఆరాధనకి
ప్రారంభమే కానీ అంతం అనేది ఉండదన్నమాట. అందుకనే ఇక్కడ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అట్లానే 5వ వచనం చదివితే, ఉన్నత స్థలమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? అవునండి, మన దేవుడు అంటే దేవుడు ఎవరు కూడా లేరన్నమాట. అది మనం ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతారా? 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఇక్కడ మన దేవుడు ఎలాంటి దేవుడు, మన దేవుడికి ఎందుకు, మన దేవుడు మ్యాచ్లెస్ దేవుడు అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం అనమాట. 113వ అధ్యాయం 5వ వచనంలోనే మనం చూస్తున్నాం, కీర్తనలు 113:5లో మన దేవుడిని ఎవరితోని కూడా సరిపోల్చలేమని చెప్పి చూస్తున్నాం అనమాట. అవును, మన దేవుని యొక్క పరిశుద్ధతను ఎవరితో కూడా సరిపోల్చలేం. ఆయన పరిశుద్ధతకు సరిహద్దులు లేవు. మన దేవుని యొక్క ప్రేమను ఎవరితో కూడా సరిపోల్చలేం. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. మన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరితోనే సరిపోల్చలేం. ఆయన వ్యక్తిత్వం త్రిత్వముతో కూడుకున్నదనమాట. 3 వ్యక్తులు కలిగిన దేవుడు ఒక్కడిగా నివసిస్తాడు. ఆయన వ్యక్తిత్వాన్ని ఏ విగ్రహముతోటి, ఏ బయట దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళతోని సరిపోల్చలేమన్నమాట. అలాంటి దేవుడు ఎలాంటి దేవుడు అంట? మహాగణుడును మహోన్నతుడంట. మహాగణుడు, ఆయనకి ఉన్నటువంటి ఘనత ఎవరికి కూడా ఉండదు. ఎందుకు అంటే ఆయన యొక్క జ్ఞానము కానీ, ఆయన యొక్క సృష్టిని సృష్టించిన విధానము కానీ అవన్నీ చూసినప్పుడు మన దేవుడు ఎంత గనుడో, ఆయన యొక్క జ్ఞానము ఎంత గొప్పదో, మనము ఎంత ఆయన్ని అర్థం చేసుకోగలమో అనేది అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అట్లానే మహోన్నతుడు మన దేవుడు, మహా ఉన్నతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకి సరిహద్దులు లేవని చెప్పుకున్నాం కదా. నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నిత్య నివాసి అయినటువంటి దేవుడు అంట. నిత్య నివాసి అయినటువంటి దేవుడు అంటే ఏంటి అంటే మన దేవునికి ఒక పేరు ఉన్నదనమాట. ఆయన నిత్యుడగు తండ్రి అని అంటారనమాట. నిత్యుడగు తండ్రి అని అంటే ఏంటి అంటే మన దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ అని అంటారు మన దేవుడిని. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ అంటే ఏంటి అంటే ఆయనకి వర్తమాన భూత భవిష్యత్ కాలాలతోని ఆయనకి సంబంధం ఉండదన్నమాట. కాలానికి బయట ఉండేటటువంటి దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎట్లాంటివాడో తెలుసుకుంటే, మన దేవుని యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుంటేనే దేవా నువ్వు ఇది అని చెప్పి మనలో నుంచి వచ్చేటటువంటి ఒక సూపర్ ఎగ్జైట్మెంట్ ఫీలింగే ఆరాధన అనమాట. ఆరాధన అంటే ఏంటి అంటే ఏదో మనం వినేసి దాన్ని బట్టి మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా చేసేది కాదు. వర్షిప్, ఆల్వేస్ వర్షిప్ విత్ ఎక్స్పీరియన్స్ అనమాట. వర్షిప్ అనేది ఎక్స్పీరియన్స్తో కూడి ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా వర్షిప్ చేస్తే అది మెకానికల్ వర్షిప్ అవుతుంది అనమాట, స్పిరిచువల్ వర్షిప్ అవ్వదు. స్పిరిచువల్ వర్షిప్ ఎప్పుడు కూడా ఏంటి అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్నమాట. మన ఆత్మ దేవుని ఆత్మ కలయికతోని ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది స్పిరిచువల్ వర్షిప్ అవుతుంది. అది జరగాలి అంటే ఏంటి అంటే మన దేవుని యొక్క లక్షణాలని మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అయితే మన దేవుడు నిత్య నివాసి అయినటువంటి దేవుడు. ఆయన నిత్య నివాసి అయినటువంటి దేవుడు అంటే అర్థం ఏంటి అంటే ఆయన నిత్యము నివసించేవాడు అనమాట. మనం ఉండడానికి ఏదైనా ఒక వస్తువు, ఇప్పుడు ఒక మైక్ ఉందంటే ఇది తయారు చేయబడిందంటే దీనికి ఒక రీజన్ ఉంటుంది అనమాట. అలాగే ఒక మనిషి తయారు చేయబడ్డాడంటే దేవునికి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. కానీ దేవుని యొక్క ఉనికికి ఎటువంటి రీజన్ అవసరం లేదన్నమాట. కారణం లేకుండా ఉండేటటువంటి దేవుడు మన దేవుడు. అన్కాజ్డ్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని మన దేవుడికి అంటారనమాట. ఆయన ఉండడానికి కారణం అవసరం లేదు. ఆయన ఒక్కడే తనంతలు తాను ఉండగలిగేటటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు అనమాట మన దేవుడు. అందుకని మన దేవుడిని మనం ఆరాధించాలి. అయితే మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలతో ఆయనకి సంబంధం లేదు. ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే దేవుడు కాలానికి బయట నించొని
వర్తమానంలో ఉన్న వాళ్ళని, భూతకాలంలో ఉన్న వాళ్ళని, భవిష్యత్ కాలంలో ఉన్న వాళ్ళని ఒకేసారి చూడగలడు అనమాట. ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ కానీ లేదంటే ఒక ట్రైన్ కానీ మనం తీసుకున్నట్లయితే, ఒక ట్రైన్లోని ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు కదా. ఫస్ట్ కంపార్ట్మెంట్లోని ఆదాము, అబ్రహాము అలా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నట్లయితే, లాస్ట్ కంపార్ట్మెంట్లో తర్వాత మోషే అలాగా కంటిన్యూ అవుతూ లాస్ట్ జనరేషన్లో ఉన్న లాస్ట్ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మనమైతే ట్రైన్ బయట నించొని అబ్రహాముని, ఆదాముని అలానే మనల్ని కూడా ఒకేసారి చూడగలిగినటువంటి గొప్ప దేవుడు అనమాట మన దేవుడు. అది ఆయన కాలానికి అతీతుడు. అంటే అర్థం ఏంటి అంటే, కాలానికి బయట నించొని వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్ని ఒకేసారి వివేచించగలిగి గమనించగలిగేటటువంటి దేవుడు అనమాట మన దేవుడు. మన దేవుడికి మన స్టార్టింగ్ తెలుసు, మన ఎండింగ్ కూడా తెలుసు అనమాట. మన ప్రారంభం ఏంటో ఆయనకు తెలుసు, అట్లానే మన యొక్క ముగింపు ఎట్లా ఉంటుందో కూడా ఆయనకు తెలుసు అనమాట. అందుకనే మనల్ని సరిచేయాలన్నా, రిస్టోర్ చేయాలన్నా మన దేవుని కన్నా బాగా ఎవరు చేయలేరు అనమాట. అందుకనే మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అందుని బట్టి ఎంత గొప్ప దేవుడు కాబట్టి మన దేవుణ్ణి మనం ఆరాధించాలన్నమాట. అట్లానే మనం 113వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 7వ వచనం 8వ వచనం ఒకసారి చదువుతారా? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తివాడు. అవునండి. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను, యెహోవాను స్తుతించుట. ఈ 3 వచనాలు చదివారు కదండి. ఈ 3 వచనాల్లోని ఖచ్చితంగా మనకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఉన్న ప్రతి వారిలో కూడా ఒకరికంటే ఒకరు గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తి కన్నా ఎవరొకరు గొప్ప వ్యక్తులు ఉంటారనమాట. సో అయితే ఇక్కడ మన దేవుడు ఏం చేస్తాడని అంటే, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడంట. మనల్ని ఏం చేస్తారంటే, మనం నేల మీద ఉంటే ఏం చేస్తారంట, ప్రధానులతో మనల్ని కూర్చోబెట్టడానికి నేల మీద నుంచి ఆయనే మనల్ని లేవనెత్తుతాడంట. మనం ఎప్పుడైనా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఒకవేళ ఒక హైయర్ అఫీషియల్స్తో కానీ ప్రధానులతో కానీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మన దేవుడు మనల్ని అక్కడ కూర్చోబెట్టాడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మనకి గర్వం అనేది రాదు. అది కనుక జ్ఞాపకం ఉంచుకోలేదనుకో, నాకున్న టాలెంట్ని బట్టి నేను అక్కడ కూర్చున్నాం అని అనుకుంటాం అన్నమాట. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకుంటే అప్పుడు మన దేవుడు ఏంటో మన దేవుడికి తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట మనలో నుంచి. దేవా నీకు వందనాలు, వీళ్ళతో కూర్చునే అర్హత నాకు లేదు, నువ్వు నాకు అర్హతనిచ్చావు, అందుని బట్టి నీకు స్తుతులు నాయన అని చెల్లిస్తాం అన్నమాట. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తివాడు. నేల నుంచి లేవనెత్తుతాడు. ఇంకా ఏం చేస్తాడండి, పెంట కుప్ప మీద నుంచి బేదలను ఆయనే పైకెత్తుతారు అనమాట. సో కాబట్టి అలాంటి దేవుడిని, అంత దయగలిగిన దేవుడిని, అంత జాలి కలిగిన దేవుడిని మనం తప్పక ఆరాధించబద్దులమే ఉన్నాం. ఇంకా ఏం చేస్తారంట, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేస్తారంట ఆయన. అందుకని యెహోవాను స్తుతించాలంట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన పాజిబిలిటీ లేని దగ్గర పాజిబిలిటీని చేసేటటువంటి దేవుడు అనమాట. ఇంపాసిబుల్ అయిన దానిని ఆయన పాజిబుల్ చేసి చూపించగలిగేటటువంటి దేవుడు అనమాట. దేవుడికి ఇంపాసిబుల్ అనేది ఏమీ ఉండదండి. ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన మాట సెలవిస్తే అది జరుగుతుంది. సో కాబట్టి ఆయన సంతులేని దాన్ని ఆయన ఎలా చేస్తాడంట, ఇల్లాలుగా చేస్తాడంట. ఇంకా ఏం చేస్తాడు, కుమారుల సంతోషం గల తల్లిగా ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు అనమాట. మనం తృప్తి చెందుతున్నామన్నా, మన జీవితంలో ఏ యొక్క ఆశ్చర్యకార్యం జరుగుతుందన్నా అది ఊరికనే జరగదు. ఏదో ఆ కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి అది జరిగిపోదు. ఖచ్చితంగా అందులో దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఎల్లప్పుడూ కూడా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుణ్ణి మనం స్తుతించబద్దులమే ఉన్నాం. నిర్గమకాండంగా వస్తారా? నిర్గమకాండం 34వ అధ్యాయం 8వ వచనం ఒకసారి.
అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి చాలక్క. ఇక్కడ మోషే ఏం చేశారంటే ఇక్కడ ఈ నమస్కారం ఇక్కడ ఈ కాంటెక్స్ట్లోని నమస్కారం అంటే ఏంటి అంటే అది మోషే అంటే ఇన్స్టంటేనియస్గా చేస్తాడనమాట. మోషే ఏదో అనుకొని చేయడు, అంటే తనకు తెలియక బై డిఫాల్ట్ ఇన్స్టంటేనియస్గా చేస్తాడనమాట. ఇక్కడ ఈ కాంటెక్స్లో ఈ నమస్కారం అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆరాధన అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆరాధన ఎప్పుడు చేయాలని చెప్పి ప్రభువు చెప్తున్నారు. 1-2 వచనాలు ఒకసారి చదువుతారు. 2వ వచనం చదవండి. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలనా. అక్కడ చూసారా, ఉదయాన్నే సిద్ధపడాలంట. ఇది ఇక్కడ ఆరాధనకి సంబంధించి కాబట్టి ఇట్లా చెప్తున్నాను. ఉదయాన్నికే మనం సిద్ధపడి ఎక్కడ చేయాలంట, ఆయన సన్నిధిని నిలిచి ఉండాలంట. దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకునేటటువంటి మనం, దేవునికి ఆరాధన చేయాలి అనుకునేటటువంటి మనం ఇంటి దగ్గర ఆరాధన కాదండి, అంటే దేవుని మందిరంలోనే చేయాలి, దేవుని సన్నిధిలోనే చేయాలన్నమాట ఆరాధన. అందుకనే ఇక్కడ దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. దేవుని సన్నిధిలోనే మనం నిలిచి ఉండాలి. ఎప్పుడు నిలిచి ఉండాలి? ఉదయాన్నే నిలిచి ఉండాలని చెప్తున్నాం. మనకి నచ్చినప్పుడు మన టైంలోనే కాదనమాట. భక్తి చేసేటటువంటి విషయంలోని 2 విషయాలు ఉంటాయండి. ఒకటి మనకి అనుకూలమైనటువంటి భక్తి ఉంటుంది, రెండవది దేవునికి అనుకూలమైనటువంటి భక్తి ఉంటుంది. మనకు అనుకూలమైనటువంటి భక్తి దేవుణ్ణి సంతోషపరచు. మనకి అనుకూలమైనటువంటి భక్తి ఏంటి అని అంటే మనకి 10 గంటలకైతే 10 గంటలకే వస్తాం మనం. అర్థమైందా? మనకి ఈ విషయంలో నిజం చెప్పలేకపోతే అబద్ధం ఆడతాం. అది మనకు అనుకూలమైనటువంటి భక్తి. దేవునికి అనుకూలమైనటువంటి భక్తి ఏంటి అని అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను, దేవుడు చెప్పినటువంటి సిస్టాన్ని, ఆ క్రమం మనం తప్పిపోకూడదనమాట. దేవుడు పెట్టిన క్రమాన్ని తప్పకుండా చేసేది దేవునికి అనుకూలమైనటువంటి భక్తి. మనకు నచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, ప్రతిరోజు మనం ఒక టైం పెట్టుకోవాలి. మనకు నచ్చినప్పుడు వాక్యం చదవడం కాదు, ప్రతిరోజు మనం వాక్యం చదవాలి. క్వైట్ టైం అనేది ప్రతిరోజు చేసుకోవాలన్నమాట. అప్పుడే మన దేవుడు ఏంటో, మన దేవుడు ఎటువంటి వాడో, ఆయన శక్తి మన జీవితాల్లో ఎంతగా పనిచేస్తుందో అనేది మనం గమనించగలం అన్నమాట. అది దేవునికి అనుకూలమైనటువంటి భక్తి. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిని నిలిచి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మోషే యాక్చువల్లీ ముందు అడుగుతారనమాట. 33వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదివితే, 33వ అధ్యాయం నిర్గమాకాండం 33వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి చదవండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతటి నీ ఎదుట కనపరిచేదను, యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించేదను. చాలక ఇక్కడ చూసారా, అంటే మోషే యాక్చువల్లీ ముందు అడుగుతాడు అనమాట. యాక్చువల్లీ అక్కడ ఈ కాంటెక్స్ట్ జరగకముందు, ఈ 34th చాప్టర్ అవ్వకముందు మోషే అడుగుతాడు అనమాట. ఏంటని అడుగుతాడంటే, దేవా నీ మంచితనం అంతా నాకు కనపరచు, నీ నామాన్ని నాకు తెలియజేయు అని చెప్పేసి మోషే అడుగుతాడు అనమాట. నీ మహిమను నాకు తెలియజేయు అని. మోషే అలా అడగడానికి ఒక రీజన్ ఉంటుంది అనమాట. మోషే ఎందుకు అట్లా అడుగుతాడంటే, మోషే స్టార్టింగ్లో కూడా దేవుడు మోషేకి ప్రజెంట్ అయినప్పుడు మోషే ఏం అడుగుతాడంటే, ఆ జనులు అడిగినప్పుడు నేనేం చెప్పాలి, నీ పేరేంటి అని అడుగుతాడు అనమాట. అప్పుడు దేవుడు 3rd చాప్టర్లో ఏమని చెప్తారు, నేను ఉన్నవాడును అనువాడునైనటువంటి దేవుడు అని చెప్తాడు అనమాట. ఆయన పరిచయం చేసుకోవడమే ఇట్లా పరిచయం చేసుకుంటాడు అనమాట. నేను ఉన్నవాడను అని పరిచయం, అంటే నేను ముందు నుంచి ఉన్నవాడను, నాకు స్టార్టింగ్ అనేది లేదు అని ఆయన క్లియర్గా చెప్తాడు అనమాట. నేను ఉన్నవాడును అనువాడునైనటువంటి దేవుడు. అది మన దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు అంటే అర్థం అనమాట. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్. ఆయనకి ఈ కాలంలో ఆయన వచ్చాడు, ఆ కాలం వరకే ఆయన ఉంటాడు అనేది ఉండదు అనమాట. మొదటివాడు కడపటివాడు ఆయనకి స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదు. అయితే ఇక్కడ మహిమను నాకు చూపమని మోషే ఎందుకు అంటున్నాడు అంటే దేవుని యొక్క లక్షణాలని మోషే చెప్పమని అడుగుతున్నాడు అనమాట. దేవా నీ లక్షణాలని, నీ మంచితనం అంతా నాకు కనపరచు దేవా అని ఎందుకు అడుగుతున్నాడంటే, దేవుని యొక్క లక్షణాలు ఏమై ఉన్నాయో, ఆయన యొక్క సుగుణములు ఏమై ఉన్నాయో అవన్నీ మోషే తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. దేవుడు మనిషికి ఎంతవరకు ఆయన తెలుసుకోవడానికి అవకాశం ఇస్తే అంతవరకు మాత్రమే తెలుసుకోగలడండి, అంతకు మించి తెలుసుకోలేరు. మనం ఎన్ని ప్రీచింగ్స్ విన్నా కానీ మనకి దేవుడు అర్థం కాదు. దేవుని కృప ఉంటేనే ఆయన యొక్క లక్షణాలు కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ మనకు అర్థమవుతుంది అన్నమాట. సో దానికి ఏంటి అంటే మనం దేవుని మీద ఆధారపడి దేవుడిని అడగాలన్నమాట. దేవా నువ్వు అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా చెయ్యు,
దేవుడు అర్థం కాకుండా దేవుణ్ణి ఆరాధించలేం మనం. నిజముగా సత్యముగా దేవుణ్ణి ఆరాధించలేం. సత్యముగా దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే అర్థం అవ్వాలి. మనమే అర్థం చేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు మనకు మోషేలా అడిగే అనుభవం ఉందా? మనం మోషేలా అడగలేదు అనుకోండి, అలా అడిగేటటువంటి దాహము, అలా అడిగేటటువంటి ఆశ మనకు లేదనుకోండి, మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చెప్తాం? మన దేవుడు అలాంటి వాడే ఉంటే ఏం చెప్తాం? ఇప్పటికే మన ఆరాధన మెకానికల్గా ఉంటే ఇంకా ఇంకా రానున్న రోజుల్లో అసలు ఆరాధన ఎట్లా అవుతుంది? ఆరాధన కూడా డిజిటలైజ్ చేస్తారేమో కదా. అంటే మన ఆరాధన అనేది ఏంటి అని అంటే మనం ఏం చేస్తున్నాం, ఆరాధన అనేది మనం ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనేది వివేచన కలిగి ఉండాలి. మన చర్చిలో చాలాసార్లు చెప్తా ఉంటారు కదా, అన్నాళ్ళు వాక్యం చెప్పినప్పుడు వాక్యం ద్వారా ఆరాధించండి, వాక్యాన్ని బట్టి అర్థం చేసుకొని ఆరాధించండి అంటే దానికి రీజన్ ఇదే అన్నమాట. మనం మన దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటూ ఆరాధించాలన్నమాట. అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం చెప్పగలం అనమాట. అయితే ఇక్కడ దేవుడు తన మంచితనం అంతా కనపరుస్తానని చెప్పిన దాంట్లో అర్థం ఏంటి అని అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన లక్షణాలు ఏంటో మొత్తం కూడా మోషేకి రివీల్ చేస్తాడనమాట. అది మనం ఎక్కడ చూడగలుగుతాం అంటే 6th verseలో చూడగలుగుతాం. 34th chapter 6th verse ఒకసారి చదువుతారా? అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరం. చాలు. ఫస్ట్ది ఏంటి అని అంటే యెహోవా కనికరం అంట. కనికరము అంటే అర్థం ఏంటి అని అంటే మనము దేనికైతే అర్హులమో దానికి అర్హత లేకుండా చేసేది దేవుని కనికరం. దేవుని యొక్క కనికరం అంటే ఏంటి అంటే మనం దేనికైతే అర్హులమో దానికి అర్హత లేకుండా చేసేది దేవుని కనికరం. అంటే ఏంటి? మనం నరకానికి అర్హులం కదా, మనం దేవుని యొక్క శిక్షకి అర్హులం. మనం పాపం చేసి తప్పుకోవడం వల్ల ఎన్నోసార్లు దేవుని విసిగించాం. దేవుని యొక్క శిక్షకి మనం అర్హులం. దానికి అర్హత లేకుండా చేస్తుంది అనమాట దేవుని యొక్క కనికరం. అంటే శిక్ష నుంచి, నరకం నుంచి, మనకి కీడు నుంచి దేవుని యొక్క కనికరం అనేది తప్పిస్తుంది అనమాట. దేనికి అర్హులమో దానికి అర్హులు కాకుండా చేసేది దేవుని యొక్క కనికరం. సో ఆ కనికరాన్ని చూపిస్తున్నాను అనమాట. నిజంగా మనం కూడా విశ్వాసులంగా దేవుని నమ్ముకున్న ప్రజలుగా దేవుని కనికరాన్ని అనుభవించి ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఆయన మనం ఆరాధించబద్దులమే ఉన్నాం. రక్షింపబడిన తర్వాత కూడా చాలాసార్లు మనం తప్పిపోతాం. చాలాసార్లు మన మాటల్లో కానీ, మన చూపుల్లో, మన ప్రవర్తనలో రక్షణ ఇన్స్టంటేనియస్, కానీ దేవుని యొక్క స్వారూప్యం అనేది ఇన్స్టంటేనియస్ కాదు. అది ఎవ్రీడే జరిగేటటువంటి ప్రాసెస్. ఇట్ షుడ్ ఇన్వాల్వ్ విత్ శాంటిఫికేషన్ అనమాట. ప్రతిరోజు శాంటిఫై చేయబడితేనే, దేవుని రక్తంతో కడగబడితేనే మనం ఆయన స్వారూప్యంలోకి మారుతాం అనమాట. ఆయన స్వారూప్యంలోకి మారడం అనేది ఇన్స్టంటేనియస్ కాదు. కాబట్టి దేవుని యొక్క కనికరం అనేది మనం ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాం. ఎందుకనంటే ఈరోజు తప్పు చేస్తాం, మనం రేపు తప్పు చేస్తాం. దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు కాబట్టి మనం బ్రతికున్నాం అనమాట. ఆయన మనల్ని సహిస్తున్నాడు కాబట్టి మనం బ్రతికున్నాం అనమాట. ఆయన కనికరం అనేది ఎంత గొప్ప లక్షణం. దేవుని యొక్క కనికరం అనేది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఎదుట అంగీకరించబడాలి అని అంటే యేసుక్రీస్తు కనికరం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ మనిషి మీద. కేవలం యేసుక్రీస్తు కనికరం ద్వారా మాత్రమే అంగీకరించబడతారనమాట. టామ్ హేల్ అని చెప్పి ఒక మిషనరీ ఈ విషయాన్ని రాస్తాడనమాట. ఆయన యొక్క కామెంటరీలోని రాస్తాడు ఈ విషయాన్ని. ఒక వ్యక్తి దేవుని ఎదుట అంగీకరించబడాలి అని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు కనికరం ఆ వ్యక్తి పైన ఉండాలంట. అప్పుడు మాత్రమే అంగీకరించబడాలి. అందుకని యేసుక్రీస్తు యొక్క కనికరాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలన్నమాట. అట్లానే సెకండ్ది ఏంటి? దయ. ఆయన దయ చూపేటటువంటి దేవుడు. ఇందాక మనం చూసాం కదా, నిజంగా సంతులేని దాన్ని ఆయన ఎలా చేస్తాడు? ఇల్లాలుగా చేస్తాడు. ప్రధానులతోని పేదవాళ్ళని కూర్చోబెడతాడు. తన ప్రజల్ని లేవనెత్తేటటువంటి దేవుడు. పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తేటటువంటి దేవుడు. ఇప్పుడైతే మనకి ఏదో ఉందని చెప్పి మనం ఎప్పుడు కూడా అలాగా అతిశయం పొందడానికి అవసరం లేదండి. ఎప్పుడు కూడా మనకి ఏదో ఉందని, మనకి నాలెడ్జ్ ఉన్నా, మనకి డబ్బులున్నా, మనకి అందం ఉన్నా, మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, మనకి స్ట్రెంగ్త్ బలమున్నా, మనం ఏమీ కూడా దేనికి కూడా మనం గర్వం పడాల్సిన అవసరం ఏం లేదండి. మనకి వీళ్ళు తెలిసినా వాళ్ళు తెలిసినా మనం విర్రవేగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే లేవనెత్తేవాడు ఆయన, కూర్చోబెట్టేవాడు ఆయన, ఇచ్చేది ఆయన. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సమయం అనేది నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించిన సమయంలో ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మనం ఎవరిని కూడా చీప్గా చూడాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా మనం పట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళతో నాకేంటి పని అని అనుకోవాల్సిన అవసరం లేదు.
దేవుని యొక్క లక్షణాలను బట్టి దేవుని నమ్ముకున్న వ్యక్తులంగా మనం ప్రేమతో ముందుకు సాగిపోవడమేనండి. ఎవరు కూడా గర్వించడానికి ఏ ఆస్కారం లేదు. ఎందుకంటే మనం అలాంటి హృదయం కలిగిన వారం అయితేనే దేవుణ్ణి ఆరాధించగలం. ఈ ఎస్కోల్కి వస్తున్న మనం అందరం కూడా చిన్నపిల్లల్ని కూడా మనతో సమానంగానే ట్రీట్ చేయాలండి. చిన్నపిల్లల్ని కొంతమందిని ఒకలాగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. బాగా చదివితే ఒకలాగా, బాగా చదవకపోతే ఒకలాగా చూడాల్సిన అవసరం ఏం లేదనమాట. ప్రతి ఒక్కరిని సమానంగానే చూడాలి. ఎందుకంటే అది మన దేవుని యొక్క నైజం. ఆయన జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి జ్ఞానం లేని మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రధానులకి ఈ అవకాశం లేదు, దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రధానుల్లో దేవుని ఆత్మ లేదు, మనలో దేవుని ఆత్మ ఉన్నారన్నమాట. అందుని బట్టి మనం ఏంటంటే మన దేవునిలాగా, యేసయ్యలాగా మనం జీవించాలి. యేసయ్యని మనం ఆరాధించడానికి వస్తున్నామంటే యేసయ్యలాగా జీవించాలి. చాలామంది బయట చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు టైంకి రానప్పుడు చెప్పులు ఇష్టానుసారంగా అక్కడ పెట్టేసి వచ్చేస్తారు. సండే స్కూల్ స్టూడెంట్స్ సర్దుతారనమాట. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను మన స్కూల్లోనే. అది వాళ్ళ ప్రైమ్ టైంని మనం ఎవరు అండి పాడు చేయడానికి? అందరూ సమానమే. ఇక్కడ వాళ్ళు ముందు వస్తారు చర్చికి, 8 గంటలకే వచ్చి కూర్చుంటారు సండే స్కూల్ స్టూడెంట్స్. వాళ్ళ ప్రైమ్ టైంని వాళ్ళు మీ చెప్పులన్నీ ఎత్తి అక్కడ పెడతారు. చెప్పులు స్టాండ్ వాళ్ళే పెడతారు పాపం. పెట్టినప్పుడు చెప్పులు స్టాండ్లో పెట్టడానికి కూడా మనకు బద్ధకం అన్నమాట చెప్పులు. సో కాబట్టి మనం వాళ్ళ ప్రైమ్ టైంని పాడు చేసేటటువంటి రైట్ మనకు లేదన్నమాట. సో అది మనం గుర్తుంచుకొని మన దేవునిలాగా మనం ఉండాలన్నమాట. మన దేవునిలాగా మనం అందరినీ సమానంగా ప్రేమతో చూడాలన్నమాట. అట్లానే ఆయన ఎటువంటి దయ కలిగిన వాడో మనం కూడా అలాంటి దయ కలిగి ఉండాలన్నమాట. ఆ పేదవారి పట్ల, మనకన్నా లేని వారి పట్ల మనం దయ కలిగిన వారంగా ఉండాలి. మనం ఇచ్చేటటువంటి హృదయం కలిగిన వారంగా ఉండాలన్నమాట. విశ్వాసులే సహాయం చేసుకోవాలి. ఈ లక్షణం ఎక్కడుంది అంటే మన దేవునిలోనే ఉంది. ఆయన దయ కలిగిన వాడు కదా. అట్లానే థర్డ్ది ఏంటి? దీర్ఘశాంతమ. మన దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. నిజంగా మన దేవుడు అంటే మన దేవునికి కోపము రాదు అని కాదు. అక్కడ 14th వర్స్ ఒకసారి చదువుతారా? ఎలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల నామము, ఆయన రోషము గల దేవుడు. అది మన దేవునికి కోపం రాదు అని కాదు, ఆయన దీర్ఘశాంతుడు అని అంటే నిజంగా ఆ దీర్ఘశాంతం అనేది మనకి లాభాన్ని చేకూరుస్తుంది. మనం చేసినటువంటి అనేక తప్పులు నిజంగా దేవుని యొక్క దీర్ఘశాంతం వల్లే మనం బ్రతికి బయటపడగలుగుతున్నాం అనమాట. దేవుని కోపాన్ని మనం తట్టుకోలేం. ఆయన కోపము చాలా ప్రచండమైనది అనమాట. కరోనా టైంలోనే దేవుని యొక్క కోపాన్ని మనుషులు నిజంగా అసలు బేర్ చేయలేరు అనమాట. లక్షల మంది చనిపోయారు కదా కోవిడ్ టైంలోనే. నిజంగా అది దేవుని యొక్క కోపానికి సాదృశ్యం. దేవుని యొక్క కోపము ఇంకా ఉగ్రత దినం ఆ యొక్క దినాల్లో ఎండింగ్ డేస్లోనే ఎట్లా ఉంటుందంటే, ఎండ్ డేస్లోని లాస్ట్ టైం జర్మియాని కూడా మెసేజ్ చెప్పినప్పుడు చెప్పారు, క్రోర్స్ ఆఫ్ పీపుల్ చచ్చిపోతారు, ఒక్కసారే చచ్చిపోతారు. ఇంకా కోవిడ్ టైంలోని ఈరోజు కొంతమంది చచ్చిపోతారు, రేపు కొంతమంది అట్లా చచ్చిపోయారు, కానీ ఒక్కసారే చనిపోతారు అన్నమాట. ఆయన భూమిలోని ఎన్ని వంతులు, 2 వంతులు ఎగిరిపోతారు అసలు మనుషులు, ఒక్కసారే చచ్చిపోతారు. ఆయన కోపం అంత ప్రచండమైనది అనమాట. అలాంటి కోపాన్ని దేవుడు తన దీర్ఘశాంతం చేత కంట్రోల్ చేసుకుంటాడు అనమాట. ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటుంది లాంగ్ సఫరింగ్ అని ఉంటుంది అనమాట. అంటే ఏంటి? దేవుడు కంట్రోల్ చేసుకుంటాడు అనమాట. ఆయనకి కోపం వస్తుంది. ఆయనకి పాపం అంటే కోపం, ఆయనకి దుర్మార్గత అంటే అసహ్యం, ఆయనకి ఇవన్నీ కూడా ఆయనకి చాలా కోపాన్ని తెప్పించేవిగా ఉంటాయన్నమాట. కానీ దేవుడు అట్లా మన మీద కోపం కలిగి ఉండకుండా ఆయన దీర్ఘశాంతాన్ని కనపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన దయను కూడా ఆయన కనపరిచేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన దయ అనేది మనం ఎక్కడ చూస్తామని అంటే యెహెజ్కేలు 16వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదవండి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు, నీ యందు జాలి పడినవాడు ఒక్కడునూ లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి
నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పుతానే. అదండి, అందుకు మనం బ్రతుకున్నామండి. మనం పొర్లుతున్నాం. అట్లా పొర్లుతున్నప్పుడు, రక్తంలో పొర్లుతున్న ఒక చిన్న బాబుని చూసాం అనుకోండి, కొంచెం అసహ్యంగా ఉంటుంది కదా. అట్లానే పాపంలోని, బురదలోని మనం పొర్లుతున్నాం అనమాట. అలా పొర్లుతున్న మనల్ని అసలు మన మీద ఆయన జాలిపడ్డాడండి. మనకి విచక్షణ అనేది కోల్పోయినప్పుడు, మనం ఏం చేస్తున్నామో, దేని మీద పడుతున్నామో, ఎట్లా తిరుగుతున్నామో అనేది మనం గ్రహించినప్పుడు ఆయన మన మీద జాలిపడ్డాడు. జాలిపడి మనం చావుకి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మనల్ని బ్రతకమని చెప్పాడంట. అక్కడ ఉంది కదా, ఆయన బ్రతకమని చెప్పారు కాబట్టే మనం బ్రతికున్నాం అనమాట. దేవుని వాక్యం చదివిస్తుంది, ఆయన మనల్ని జాలిపడి వాడిని ఒకడును లేకపోయిను, నీవు పుట్టిననాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటుంది. నిజంగానే మనం చాలాసార్లు దేవుని దృష్టికి అసహ్యముగా ప్రవర్తిస్తాం, అసహ్యముగా ఉంటాం అన్నమాట. దీని అంతటిని బట్టి దేవుని యొక్క లక్షణం మనం ఏది కాపాడుతుంది అంటే దేవుని యొక్క దయ అనమాట. ఆయన జాలిపడి, ఆయన దయ చూపి మనల్ని ఆయన లేవనెత్తిన వాడిగా, తన రక్తంతో కడిగి మళ్ళీ మనల్ని శుభ్రపరిచిన వాడిగా ఉంటున్నాడు అనమాట. అట్లానే ఆయన దీర్ఘశాంతం కూడా. అనేక మార్లు మన మీద కోపం చూపించాలి, కానీ ఆయన కోపాన్ని ఆయన కంట్రోల్ చేసుకుంటాడు. దేని ద్వారా అంటే దీర్ఘశాంతం చేత అనమాట. సో కాబట్టి వీటిని బట్టి దేవుని మనం తప్పకుండా ఆరాధించబద్దులమై ఉన్నాం. అట్లానే ఆయన లాస్ట్లో చూసుకుంటే కృపా సత్య సంపూర్ణుడు, విస్తారమైనటువంటి కృపా సత్య సంపూర్ణుడు. ఇదేంటి కృప అంటే ఏంటి అంటే, మనం దేనికైతే ఇందాక కనికరం అంటే మనం దేనికి అర్హులమో దానికి అర్హులు కాకుండా చేసేది. కృప అంటే ఏంటి అంటే, మనకి దేనికి అర్హత లేదో దానికి అర్హత కలిగిన వారుగా చేసేది కృప అనమాట. మనం పరలోకానికి అర్హులం కాదు, దేవుని యొక్క ప్రేమకి మనం అర్హులం కాదు, దేవుని యొక్క సహవాసానికి మనం అర్హులం కాదు. వీటన్నిటికీ కూడా అర్హత కలిగిన వారుగా, క్షమాపణకి మనం అర్హులం కాదు, నిజంగా శిక్ష పొందాలి మనం. ఇవన్నిటికీ కూడా మనల్ని అర్హత కలిగిన వారుగా చేసేదే దేవుని యొక్క కృప అన్నమాట. అట్లానే ఆయన ఆయన కృపలో కూడా సంపూర్ణత కలిగిన దేవుడు. అట్లానే ఆయన సత్యంలో కూడా సంపూర్ణత కలిగిన దేవుడు. సత్యంలో ఎట్లా సంపూర్ణత కలిగిన దేవుడు అంటే, ఆయన మనల్ని రక్షణ ఆయన మనకి ఉచితంగానే ఇచ్చాడు, కానీ ఆయన మనల్ని ఫ్రీగా ఏమీ తీసుకురాలేదండి. ఆయన చాలా వాల్యూ చెల్లించాడు, దానికి చాలా క్రైమ్ చెల్లించాడు. ఆ క్రైము ఏ మనుషులు ఎవరు కూడా చెల్లించలేనిదన్నమాట. ఈ ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది అన్నిటికీ తేరక అట్లా ఉండవలసిందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించి మనల్ని విడిపించాడు అనమాట. అది ఆయన సత్యం. ఇందాక ఆయన మాట్లాడుకున్నాం కదా, ఆయన కోపం ఏంటి? కోపం ఆయనకి, పాపం అంటే ఆయనకి కోపం. యేసుక్రీస్తుని మన కోసం పాపముగా చేశాడు. పాపముగా చేసి ఆయన మీద ఆ 3 hours నిజంగా ఆయన కోపమంతా, దేవుని ఉగ్రత అంతా కూడా యేసయ్య మీద కుమరించిన వాడుగా, యేసయ్య మీద చూపించిన వాడుగా ఉన్నాడనమాట. అక్కడ ఏంటి బయలుపడుతుంది అంటే, ఆయన పాపాన్ని శిక్షిస్తాడు. మనం చదివాం కదా, ఆయన దోషుల్ని నిర్దోషులుగా ఎంచేటటువంటి దేవుడు కాదు ఆయన కృపను సత్యాన్ని ఒకేసారి ఆయన నెరవేర్చగలిగేటటువంటి గొప్ప దేవుడు అనమాట మన దేవుడు. ఇలాంటి దేవుడు ఎక్కడా కూడా ఉండడు అనమాట. ఎంత భయంకరమైనటువంటి, ఎంత గొప్ప దేవుడు ఎక్కడా కూడా ఉండడు అనమాట. ఆయన సత్యాన్ని నెరవేర్చాడు. ఎట్లా నెరవేర్చాడంటే, ఆ క్రయధనం చెల్లించి ఆ సత్యాన్ని నెరవేర్చాడు అనమాట. అట్లా మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు అనమాట. మనం విన్నటువంటి ఈ లక్షణాలను బట్టి దేవుణ్ణి ఆరాధించాలని మనం చేస్తున్నాం.